మొన్న ఇచ్చిన సబ్జెక్టు అందరు నోటీసు మిగతా ఎమ్మెల్యేలు అందరూ సార్ 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 ఇంట్రెస్ట్ కాబట్టి భూదాలు మొత్తం ఉన్నది కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. దగ్గరమ్మా తిరుపతి దగ్గర కడతావా ఎట్లు ఎవరికైనా పెట్టిరా రామశంకర్ కొద్దిగా వెనకాల జరగండి. రెండు జాతరలు పలాస గ్రామ శివార్లో తిప్పనపేట మరియు నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాధా గంగారెడ్డి గారు ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించిన సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులైన రాలింగమన్న గారికి గంగాధర్ గారికి గంగారెడ్డి గారికి తిరుపతి గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. యువతి యువకులు ఒకే విధానంగా పోకుండా ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొంత పాత పద్ధతిలో స్వచ్ఛమైన నూనె, పిండి, మిర్చి పొడి, పసుపు పొడి ఇట్లాంటివన్నీ కూడా కొంత ఆధునీకరణను జోడించి తయారు చేసి సమాజానికి స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందించడం చాలా అభినందనీయం. ఈ సందర్భంలో రాధా గారిని గంగారెడ్డి గారిని వాళ్ళు ప్రోత్సహిస్తున్న గంగారన్నను రాలింగంను తిరుపతి గారిని వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు. మన ప్రాంతంలో ఒక కాలంలో పెద్ద ఎత్తున పల్లి వేరుశనగ నువ్వులు ఇవన్నీ కూడా పండేటి గానుగలు కట్టి గ్రామాన కావచ్చు జగిత్యాల పట్టణంలో ఈ ఎడ్ల గానుగతోటి స్వచ్ఛమైన నూనె తీయడం, ఆ తర్వాత ఆ మిగిలిన పిండిని చిలక పిండిగా మాట్లాడుతూ అప్పుడు పశువులకు ఒక బలమైన ఆహారంగా ఇచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు దగ్గరనే అంతరంగం అవడం వలన వ్యవసాయం పైన చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉండి మా పాత ఇంటి టవర్ దగ్గర సారగమ్మ సంధిలో గాండ్ల గంగారాం ఇంటికి పోయి ఆడ గానగ దగ్గర కూర్చునే వాళ్ళం. అక్కడ పోయి పెద్ద బండి నిండా చిలకపిండి తీసుకుందరు. అప్పుడు ఆడ చూస్తూ ఉంటే ఆ ఎడ్లు ఆ గానగ తిరుగుడు చాలాసేపు కూర్చుంటుంటే తిరిగినాక ఆ ఎడ్లను ఎంత మంచి చూసుకుందరు అంటే ఆ ఎడ్ల కాళ్ళను గొర్రెచెట్టు ఇళ్ళతో అడుగుదురు, అంటే తిరిగి తిరిగి వాటి కాళ్ళను వస్తాయని అంత గొప్పగా కాపాడుకున్నారు. అంటే అలాంటి సంస్కృతి సాంప్రదాయం మన అలవాట్లు అవన్నీ ఉండేటి మధ్యలో కొంత పూర్తి పాశ్చాత్యకంగా మనకు వెస్ట్రన్ అలవాట్లు అయిపోయి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్టెడ్ నూనెలు పబ్లిసిటీలు జరుగుతున్నాయి. మనం అంతేకాకుండా ఈ సందర్భంలో
ఏదైతే మన నూనె వస్తువులు ప్రతిరోజు వాడేటి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మన ఆదాయం విదేశాలకు పోతుంది. దాని వలన మన భారతదేశపు రూపాయి విలువ కూడా తగ్గిపోతూ ఉన్నది. అందుకోసం రైతులు స్వచ్ఛమైన నూనె వచ్చే పంటలను పండించడం, రైతు కుటుంబాలకి వచ్చి వ్యాపారస్తులు ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది వారి కోసం చేయడమే కాదు, ఇది దేశం కోసం సమాజ హితం కోసం చేస్తున్న పనిగా నేను గుర్తించి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి కుటీర పరిశ్రమలు చిన్నగా ప్రారంభించి పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి రాధా గారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.